నా పేరు కేఎం అబ్దుల్ సుభాన్ అండి. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నెల 20వ తేదీన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని పౌర హక్కుల మీద మాట్లాడే సంస్థ ఏదైతే మన కోడికత్తి సీను కేసులో కూడా ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించి బయటికి రావడానికి కారణమైంది. మేము ఈ మధ్య వరుస మరణాలు జూన్ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు నెల చివరి వరకు జరిగిన గుంటూరుకి అతి సమీపంలోని తురకపాలెంలో దాదాపుగా 40 మరణాలు జరిగాయి. ఆ 40 మరణాలలో ఒక 5-6 మరణాలు సహజ మరణాలు, సుదీర్ఘకాలంగా రోగంగా ఉండేటువంటి వాళ్ళు. 28 మరణాలలో దాదాపుగా 22 మరణాలు ఒకే సామాజిక వర్గం ఎస్సీ మాల వర్గంలోనే సంభవించాయి. అది కూడా 40 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళే చనిపోవడం జరిగింది. ప్రభుత్వం ఆ విషయంలో వ్యక్తుల మీదనే, ఆ చనిపోయిన వాళ్ళ మీదనే నెపం వేసి వాళ్ళు మద్యం తాగుతారు, మందు తాగేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, వాళ్లకు కిడ్నీలు బాగలేవు, వాళ్లకు ఊపిరితిత్తులు బాగలేవు, కడుపులు బాగలేవు, కాలేయాలు బాగలేవు అని చెప్పి వాళ్ళ మీదనే నెపం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప అసలు అవన్నీ ఒకవేళ బాగలేకుండా పోవడానికి కారణాలు ఏమిటి? అక్కడ ఒక క్వారీ ఉంది, ఆ క్వారీలో తరచుగా బ్లాస్టింగ్స్ చేస్తూ ఉంటారు. దాదాపుగా ప్రధానమైన వృత్తి ఆ క్వారీలో పనిచేసే వాళ్లే. అక్కడ ఎస్సీ మాల వర్గంతో పాటు మిగతా వర్గాలు కూడా పనిచేస్తాయి. వాళ్ళు కూడా మందు తాగుతారు, వాళ్ళు కూడా గంజాయి తాగుతారు. వాళ్ళకి ఎవరికి రాని జబ్బులు మాకు మాత్రమే ఎందుకు వచ్చినాయి అంటే కేవలం నీటి పారుదల సౌకర్యం, తాగునీటి సౌకర్యం వల్లనే ఇది సంభవించాయి. అక్కడ ఒకే ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులో రాత్రిపూట ఒక సామాజిక వర్గానికి, ఉదయం పూట మరో సామాజిక వర్గానికి నీళ్లు సప్లై చేయబడతాయి. ఒక సామాజిక వర్గానికి భూమిలో బోర్లు వేసినటువంటి నీళ్లు సప్లై చేయబడతాయి. మరో సామాజిక వర్గానికి అక్కడ వర్షం నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు సంపు దగ్గర ఆగుతుంది. ఆ సంపు నీళ్లు ఆ ట్యాంకు ఎక్కించి వాళ్లకు పంపడం జరుగుతుంది. వీళ్లలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. అక్కడ ఒక మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ప్రసాద్ గారు చెప్పిన ప్రకారంగా శాంపిల్స్ లోకల్ గాను పంపించడం జరిగింది, చెన్నైకి పంపించడం జరిగింది. చెన్నై నుంచి వచ్చిన శాంపిల్స్ లో యురేనియం పార్టికల్స్ కూడా ఉన్నాయి అనేటువంటి విషయం వచ్చింది. లోకల్ గా క్లీన్ చిట్ రావడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు 1 వారం కూడు ఇప్పటి వరకు తాగునీళ్లు ఉపయోగించుకునేటువంటి నీళ్లు సప్లై చేయడం తప్ప వాళ్లకు 10 పైసల ఆర్థిక సహాయం చేసినటువంటి పాపాన ప్రభుత్వం పోలేదు. దాదాపుగా అన్ని సహజ మరణాలు, ప్రకృతి ప్రకోపించినందువల్ల అట్లా మంచినీళ్లు కూడా ప్రభుత్వం సప్లై చేయలేని కారణంగా ఈ మరణాలు సంభవించాయి. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యతే కాదు, రాజకీయ బాధ్యత, సామాజిక బాధ్యతని కూడా తీసుకుని ఆ చనిపోయిన 30 కుటుంబాలకు తలా ఒక కుటుంబానికి 10 లక్షల చొప్పున 3 కోట్ల రూపాయలు కనీసంగా వాళ్ళకు సహాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి ఏం ప్రయోజనం? ఇటువైపున అమరావతిలోని నీళ్లు తోడేసేందుకోసంగా 700 కోట్లు, ముళ్ళు పీకేందుకోసంగా 300 కోట్లు, పేదవాడైనటువంటి సుబ్రహ్మరెడ్డి గారికి ఆయన పాప అప్పుల పాలైపోయాయని చెప్పి 5,700 కోట్ల రూపాయలు వాళ్ళని మాఫీ చేసేటువంటి ప్రభుత్వాలు వరుస మరణాలలో సంభవించిన రోజువారీ కూలీలు, వాళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లు, ఏ అలవాట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలి. అట్లాగే తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి. వీళ్ళ కోసంగా ఒక సపరేట్ ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఆ ట్యాంక్కి సురక్షితమైనటువంటి తాగునీరు సప్లై చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మెడికల్ షాప్, ఆ మెడికల్ క్యాంపు తప్ప రోజువారీ తాగునీరు ప్లస్ ఉపయోగించుకునేటువంటి నీరు ట్యాంకులు వచ్చి వేయడం తప్ప ఇంకేమీ అక్కడ వాళ్ళకు లేదు. ఇప్పటి వరకు ఏమీ లేదు, మాకేం తెలియదు అంటున్నారు. ప్రసాద్ గారిని అక్కడ మెడికల్ క్యాంప్లో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రసాద్ గారిని అడిగాము, శాంపిల్స్ పంపించినాము సార్, ఇప్పటిదాకా రాలేదన్నారు. ఆయనే ఆమోదించిన విషయం ఏంటంటే చెన్నై రిపోర్ట్కి లోకల్ రిపోర్ట్కి కొంత డిఫరెన్స్ ఉంది సార్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. బ్లడ్ కల్చర్స్ చేశాం, నార్మల్గా అవుతుంది. మెలోడియాసిస్ కూడా ఉన్నట్టుగా కూడా కనుగొన్నామని కూడా చెప్తున్నారు. యురేనియం పార్టికల్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఆయన, జనాలు కూడా చెప్పారు. కాబట్టి చనిపోయినటువంటి వాళ్ళందరి యొక్క నీళ్లు ఏదైతే ఉందో ఆ నీళ్లు, తాగునీళ్లు సప్లై వేరేగా ఉంది. ఊర్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా దాదాపుగా ఇదే అలవాటు ఉండేవాళ్లే, కానీ వాళ్ళలో మరణాలు చాలా తక్కువ. అది ఒక వివక్ష అని
మనం అనుకుంటే చెప్పవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే అనుకూలత కోసంగా ఒక ఊర్లో ఉండే వాళ్ళకి ఒక రకంగా, ఇక్కడ 250 గడప ఉంది కాబట్టి వీళ్ళకి ఒక రకంగా ఒక టైంలో పంపిస్తున్నాము అని చెప్పారు. మేము దాన్ని పూర్తిగా 250 గడప అంటే అది చాలా పెద్ద పాలెం. అది ఆ పెద్ద పాలానికి ఒక సపరేట్ ట్యాంక్ని కట్టాలి, వాటర్ ట్యాంక్ని కట్టి సురక్షితమైనటువంటి నీరు వాళ్ళకి సప్లై చేయాలి.